అదృశ్య. ఈ నామం పేరే అర్థమైపోతుంది. అదృశ్య అంటే కంటికి కనబడని వాడు. అదృష్టం అండి మీకు భలే కలిసి వచ్చిందే అంటాం. ద్రష్టము అదృష్టము. ద్రష్టము అంటే దృష్టికి కనబడుట, అదృష్టము అంటే దృష్టికి కనబడనటువంటి విషయము. కాబట్టి స్వామి యొక్క రూపము అదృశ్యమైనటువంటి రూపము. సర్వేషాం బుద్ధి ఇంద్రియాణమగమ్య అదృశ్య అంటే బుద్ధికి ఇంద్రియాలకు కూడా అందనటువంటి వాడు. ఇంద్రియాలు చూస్తూ చేస్తూ ఉండేటువంటి వాటిని విశ్లేషణ చేయడానికి బుద్ధి ఇచ్చాడు. కానీ ఈ బుద్ధితో కూడా అందనటువంటి వాడు ఆయన. కాబట్టి అదృశ్య అన్నారు. సమస్త మాయలు కలిగినటువంటి వాడు కనుకనే అదృశ్య రూపంలో మాయగాడుగా ఉంటాడట. పిచ్చివానిగా నుండి పిచ్చివారిని చేతు పిచ్చి కాదు మహాలచ్చి గాని పచ్చివాహన నిన్ను లచ్చిమౌడని విందు అని ఆయన్ని ఎలాగ పట్టుకోవాలో, ఎలా అర్థం చేసుకోవాలో మనం మాటలతో చెప్పలేము, ఇంద్రియాలతో చూడలేము, బుద్ధితో ఆలోచన చేయలేము. ఇలా ఉంటాడు అని చెప్పడానికి లేదు. ఎన్నో కథలు కనబడుతున్నాయి మనకి, ఏవేవో రూపాల్లో వచ్చినటువంటి పరమాత్మ. కాబట్టి ఆయన అనేక రూపాలు ధరించగలిగినటువంటి వాడు కనుక ఆయన అదృశ్యంగానే ఉంటూ అన్నీ నడిపిస్తూ ఉంటాడు. భగవంతుడు నాకు చూపించు అంటుంటారు కొంతమంది, ఉంటే చూపించు అని. ఆయన లక్షణమే కనబడని లక్షణం, అదృశ్యంగా ఉండి చేస్తూ ఉండేటువంటి వాడు. పరమాత్మని కలవడానికి శాస్త్రం వేదం చెప్పేసింది, నాయన విష్ణునామస్మరణతో నువ్వు పరమాత్మని కలవచ్చు, నిరంతరము విష్ణునామస్మరణ చేయి అని చెప్పింది. కాబట్టి అదృశ్య